ఇప్పుడు చూసుకుని కూడా నువ్వే ఇది అబద్ధం అంటావా? నాకు క్లారిఫై అయితే కానీ నేను నమ్మలేను డాడ్. సరే నువ్వు చేసుకోనరా. నువ్వు ఉండు డాడీ. ఇంకా ఎందుకమ్మా నీతో పాటు నన్ను పిచ్చోడు చేయడానికా? నాకు అభివృద్ధి తల్లి, నువ్వే క్లారిఫికేషన్ తీసుకొని చూసుకొని రా. తిను పెద్దత్తా. వద్దమ్మా, తినాల్సింది నువ్వమ్మా. ఈ మధ్య నువ్వు సరిగ్గా తినట్లేదు. తిను తిను. సడన్ గా నువ్వు నా మీద చూపించే ప్రేమను తట్టుకోలేకపోతున్నాను పెద్దత్తా. ప్రేమ అంతేనమ్మా, ఎప్పుడెందుకు బయటకు వస్తుందో తెలీదు. ఉప్పొంగినప్పుడే తట్టుకొని తీసుకోవాలి. నువ్వు తిను. ఇచ్చే పెద్దత్తా, నేను తినేస్తాను. అయ్యో, యాపిల్ ముక్కలు అయిపోయాయి సాము. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి పెద్దత్తా, కోసి తీసుకొస్తానుండు. సామాన్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను సరే, మీరిక్కడికి ఎలా వచ్చారు? నేనిక్కడ ఉండకుండా ఎక్కడికి పోతానమ్మా? పోయారు కదా, జయంతి ఆంటీ మిమ్మల్ని చంపేశారు కదా. అవును సామాన్య, చెల్లి నన్ను చంపేసింది. నేను మంత్రం చదివేలోపే చెల్లి నా ప్రాణాలు తీసేసింది. ఏమ్మా, నువ్వు అక్కడే ఉన్నావుగా, నన్ను కాపాడొచ్చుగా. బాలో చెప్పారు ఆంటీ మీరు. నన్ను నేను కాపాడుకోలేకే కదా మిమ్మల్ని హెల్ప్ అడిగాను. అది నిజమే అనుకో. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు నేనేదో నీకు సాయం చేద్దామని వస్తే నేను చచ్చాను. చచ్చినోళ్ళు మళ్ళీ ఎలా బతికొచ్చారు రాజా ఆంటీ? నేనెక్కడ బతికొచ్చాను? చచ్చే వచ్చాను. అయ్యో, బతుకున్నట్టు నటిస్తున్నానులే. లేదంటే ఏ భూత వైద్యుడిని పిలిపించి నన్ను సీసాలో బంధిస్తారు కదా. అసలు మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదంటే. ఇంకెలా చెప్పాలి సామాన్య నీకు? అసలు మీరు చనిపోయారా లేదా? చూసావా కన్నా దుస్థితి? చెల్లి నన్ను చంపడం చూసి నువ్వే నేను చనిపోయానని నమ్మడం లేదు. ఈ రాత ఏ చచ్చిరాళ్ళకి రాకూడదురా దేవుడా. రాజా అంటే మీరు చనిపోతే మీ శవం ఉండాలి కదా, అదేమైనట్టు? భలేదానివే సామాన్య. వాళ్ళు నా శవాన్ని చూస్తే నేను చచ్చానని అందరికి తెలిసిపోతుంది కదా. అందుకే నా శవాన్ని నేనే ఎవరికి కనపడకుండా దాచేశాను. అవునా? నీ మీదొట్టు. మరి కనిపిస్తున్నారు కదా. చచ్చిన జయంతి చెల్లి నీకు కనిపిస్తుందిగా, ఇది అంతే. నాకు సరే, ఆ సమంత కూడా కనిపిస్తున్నారు. ఇద్దరు ఆపిల్ ముక్కలు తినిపించుకుంటున్నారు. ఎలా ఏముంది సామాన్య, మాకు కొన్ని రోజులు ఎవరికి కనపడాలంటే వాళ్ళకి కనపడేలా, ఏం చేయాలనుకుంటే అది చేసేలా వరం ఉంటుంది. ఆ వర ప్రభావమే ఇదమ్మా. అవునా? అవునమ్మా, నాకు చచ్చాకే తెలిసింది. నీకు తెలియాలంటే చావాల్సిందే. ఏమ్మా, తెలుసుకుంటావా మరి? వద్దు రాజా ఆంటీ, మీరు చెప్పారు కదా చాలు. నేను చాలా సరిపెట్టుకోలేకపోతున్నా సామాన్య. నా కోరికలేమి తీరకుండానే చచ్చిపోయాను. ఏమున్నాయంటే మీ కోరికలు? నీకు సూర్యకు పెళ్ళవడం అనే ఒకే ఒక ఏకైక కోరికుందమ్మా. ఆ తర్వాత చంద్రకు మంచమ్మాయిని చూసి ఏదోలే నువ్వు పెళ్లి చేసేస్తావుగా. నేను చేస్తానంటీ. నీకు చేస్తాను సామాన్య. ఎన్ని అడ్డంకులు వచ్చినా అడ్డొచ్చి మరీ పెళ్లి చేస్తాను. చేస్తారా ఆంటీ? అయ్యో, దెయ్యాలు మాట ఇస్తే తప్పవమ్మా. మనుషుల్లా మాట తప్పేవాళ్ళు కాదు దెయ్యాలు. నేను చేసే వెళ్తానుగా. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను ఆంటీ. అరే, చేస్తానని చెప్పాను కదా సామాన్య. నువ్వు మాత్రం నేను చనిపోయానని ఎవరికి చెప్పకే. చెప్పను ఆంటీ. రాజీ ఆంటీ, జయంతి ఆంటీని తట్టుకునే శక్తి ఉందా మీకు? తట్టుకొని ఎందుకు నిలబడలేను? ఇంతకు ముందంటే మనిషిని కాబట్టి చచ్చాను. ఇప్పుడు నేను దెయ్యాన్నేగా. గట్టి పోటీ ఇస్తాను, ఓడించేస్తాను, నీ పెళ్లి చేసేస్తాను. థ్యాంక్స్ రాజీ ఆంటీ. నువ్వు సంతోషంగా ఉండమ్మా. నేను చేస్తానుగా నీ పెళ్లి. నువ్వు వెళ్ళు. ఓకే.
ఏసాము బాగా నటించా సూపర్ గా నటించావు పెద్దత్త. టీవీ సీరియల్లో నన్ను తీసుకుంటారంటావా? టీవీ సీరియల్స్ ఏంటి పెద్దత్త, సినిమాలో కూడా తీసుకుంటారు. కొట్టావు పెద్దత్త నువ్వు. అవునక్క, ఆ దెయ్యాన్ని నువ్వు దెయ్యమని భలే నమ్మించేశావు. ఏదోలో చెల్లి అలా రాముడికి ఉడత సాయం చేసినట్టు నా వంతు సాయం శ్యామ్కి చేస్తున్నాను అంతే. అవును, తర్వాత ఏం చేయాలి శ్యాము? నెక్స్ట్ సీన్ పెద్దత్త. ఏం చేయాలో చెప్పు, ఇరగ తీసేస్తాను. ఆ, చేస్తాం. ఏం చేయాలంటే అది పెద్దత్త. నమ్ముద్దంటావా? నిన్ను నమ్మకుండా ఎలా ఉంటుంది పెద్దత్త? నమ్ముతుంది లేక దానికి వేరే దారి లేదు. నమ్మకంగా నటిస్తూ మనల్నందర్నీ అది మోసం చేసినట్టు మనము దాన్ని మోసం చెయ్యాలి. ఆ అత్తయ్యగారి దగ్గర మన శామ్కి మంచి మార్కులు పడాలి. సూర్యతో శామ్ పెళ్లికి అత్తయ్యగారు ఒప్పుకోవాలి. అక్క, ఇక వెళ్ళు, విజృంభించు. పద పెద్దత్త, పద, తొందరగా వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. పెద్దత్త వెళ్ళు. సామాన్య, మీరా? అదేంటమ్మాయి ఏదో దయ్యాన్ని చూసి భయపడినట్టు భయపడుతున్నావు? మీరు దయ్యమే కదా? ఏహే, చచ్చిన వాళ్ళందరూ దయ్యాలెవరు? నాలా చచ్చి కూడా కొంతమంది మనుషుల్లో కలిసిపోతారు. ఆ, కలిసి ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సహాయం చేస్తారు, వాళ్ళ బాధలు తీరుస్తారు. ఇప్పుడు నేనొచ్చింది నాకు నచ్చిన నీ బాధలు తీర్చడానికే. ఆ అసలు ఏమంటున్నారు రాజు అంటే మీరు? మా అత్త దగ్గరికెళ్ళి నీకు పిచ్చి లేదు, పెట్టిన ముహూర్తానికే నీకు సూర్యకి పెళ్లి చేయమని చెప్పేస్తాను. మీరు చెప్తే ఎందుకు వింటారు ఆంటీ? అసలు మీరు ఆవిడకి కనిపిస్తే కదా. ఏహే, చెప్పింది మర్చిపోయావా? నేను అనుకోవాలే గాని ఎవరికైనా కనపడగలను, నా స్వరం వినిపించగలను అని చెప్పాను కదా. చెప్పారు. మళ్ళీ ఇదిగో ఇంకొకసారి బల్లగుద్ది చెప్తున్నాను, విను. నేను వింటాను కానీ మీ మాట గ్రాండ్ మా వినాలి కదా. పోనీ నీలో దూరి నీలా చెప్తాను. నేను చెప్పినా మీరు చెప్పినా ఆవిడ అసలు మాటే వినలేదుగా. సరే, శామ్లో దూరి చెప్తాను. నువ్వంటే పడని శాము నీ గురించి మంచిగా చెప్తుందంటే మా అత్త నమ్మేస్తుంది, మీ పెళ్లి చేసేస్తుంది. ఏమంటావు? ఇదేదో బానే ఉంది. అయితే ఇంకే బాగుంటుంది. పద, మా అత్తని అందరిని పిలిచి చెప్పేస్తాను. మీరెలా? ఎన్నిసార్లు చెప్పాలి సామాన్య? నేను కనపడాలి అనుకుంటే కనపడగలను అని నీకు చెప్పాను కదా. ఆ, చెప్పారు. మరి ఇంకేంటి? ఇంక నేను చెప్పను. పద పద పద. రా రా రా. అత్తా, సూర్య, శాము, అందరు రండి. అత్తా, ఏంటి పెద్దమ్మా? ఉండి ఏం చెప్తాను. రాజీ, ఏం జరిగింది? తనేదో చేసిందని మిమ్మల్ని పిలవలేదత్తా. తను పిచ్చిది కాదని చెప్పడానికే పిలిచా. అలా అని నిన్ను చెప్పమందా? చెప్పాను కదా, మన మాట నమ్మరు. నేను చెప్పా కదా, చెప్పిందే చేస్తా, చెప్పిస్తా. నిన్నే రాజు అడిగేది. పెద్దత్త చెప్పింది నిజమేమమ్మా. గంధం చెక్క కరిగినా వాసన తరగదు అన్నట్టు తన మంచికి పిచ్చి అనే మచ్చ అంటినంత మాత్రాన తన పిచ్చిది కాదు. బాగా చెప్పిస్తున్నారండి. అవును, మీరు సమంతాలో దూరారు కదా, మళ్ళీ ఇక్కడెలా ఉన్నారో? పిచ్చిదానా, ఇప్పుడు దూరింది నా ఆత్మే కదా. అంటే
మీకున్నది ఇప్పుడు ఆత్మే కదా. ఇది నా పరమాత్మ, అది నా ఆత్మ. ఓ అర్థమైందా? కాకపోయినా రీజనబుల్ గానే ఉంది. విను. అవునమ్మా, సామాన్యకి పిచ్చి లేదని, తనకున్నది సూర్య మీద పిచ్చి ప్రేమేనని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. చేసినమ్మా, వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేయండి. ఏం బావా, నీకు అభ్యంతరం లేదు కదా? ఆ, ఆ, నీకే లేనప్పుడు నాకెందుకుంటుంది శామ్? తనకంతా కరెక్ట్గా ఉందనిపిస్తే నాకు ఓకే. ఏనాయనమ్మా? చెప్పమ్మా, బావ ఓకే అంటున్నాడు కదా? నువ్వు నువ్వు చెప్పావని నమ్మట్లేదు. సామాన్య గురించి నాకు తెలుసు కాబట్టి నమ్ముతున్నాను. ఆ, నాకు నువ్వు నమ్మితే చాలమ్మా. గ్రాండ్మా, అయితే మీరు అనుకున్న ముహూర్తానికి మీ పెళ్లి చేయడానికి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ గ్రాండ్మా. మ్మ్. నానమ్మా, సంగీత్ ప్రోగ్రాం ఉంది కదా. ఎందుకుండదు పద్మతున, సంగీత అయ్యాకే పెళ్ళి కదమ్మా. మ్మ్. సామాన్య, ఈ సంగీత్ ఫంక్షన్ అయినా సూర్యబావతో కలిసి నువ్వే చేయాలి. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం నిజమని నువ్వు నిరూపించుకోవాలి. తప్పకుండా నేనే చేస్తాను గ్రాండ్మా. మ్మ్. ఏమైంది శామ్? ఏమైంది? ఏంటి శామ్? నా తల పట్టేసినట్టు అవుతుంది. శామ్, ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరగలేదు. కాసేపట్లో సంగీత్ జరగబోతుంది. మనకే కదా? ఆ? కాదు, నువ్వు ఒకటి పెద్దమ్మా. మాకు నో 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 నో, ఇది జరగడానికి వీల్లేదు. పద్మదినా, సామాన్య వాడుగా చెప్పలేదు, నేనే వాడిలో దూరి చెప్పించా. అంతా నీకోసమే. థ్యాంక్స్ రాజంటి. రెడీ అవ్వు, సంగీత్లో కలుద్దాం. పద్మదినా, ఇదెక్కడ అన్యాయం? అబ్బా శామ్, నవ్వలేకపోతున్నాను. నాయన ముందని అతి కష్టం మీద ఆపుకున్నాను కానీ అబ్బో, అది దాని ఎక్స్ప్రెషన్స్ బాబోయ్. అసలు పెద్దమ్మ ఏం చెప్పినా నమ్మేస్తుంది శామ్. నమ్మడమే కదా బావ మనకు కావాలి. ఆఫ్ కోర్స్, కాకపోతే అంత తెలివైంది ఇంత ఈజీగా నమ్మేస్తుంది అనుకోలేదు శామ్. మనం చేసే లాజిక్ లేని పనుల్ని కొంచెం అయినా ఆలోచిస్తుంది అనుకున్నాను. మనం పెట్టిన భయానికి సామాన్య మైండ్ బ్లాక్ అయి జామ్ అయింది బావా. ఇంకేం ఆలోచిస్తుంది? మరే దాని గుండె పాషాణం కాబట్టి తట్టుకొని ఇంకా బతుకుంది. వేరే వాళ్ళైతే ఈ పాటికి గుండెకి చచ్చేవాళ్ళు. ఇది నిజం చెల్లి. దెయ్యం వెంట పడుతున్నా ఉంది చూడు, ఇది మామూలుది కాదు. ఆ, మనం మామూలుగా వదలకూడదు, డోసు పెంచాలి. పెంచడానికే కదా మనం సమావేశమైంది. శామ్, మరి నీ ప్లాన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫినిషింగ్ టచ్ బావా. ఎలా ఇద్దాం అనుకుంటున్నావు శామ్? చంద్రతో ఇప్పిద్దాం అనుకుంటున్నాను. నేను రెడీ ఫ్రెండ్. నేనేం చేయాలో చెప్పు, చేసేస్తాను. దానంతమే నా పంతం. నీ వంతేంటో చెప్తాను, జాగ్రత్తగా విను.
ఇది మన ప్లాన్. భలే వేసావమ్మా శామ్. ఓకే ఫ్రెండ్, దీన్ని పిచ్చెక్కిస్తా. మేము పరిగెత్తిస్తాం, చూసుకో. అగ్నిశేషం, రుణశేషం, శత్రుశేషం ఉండకూడదంట, తీసేయాలి. పెద్దావిడ పెళ్లి కొప్పుకుందన్న సంతోషంలో ఉంటుంది కదా, ఆ సంతోషాన్ని తీసేయాలి. చేద్దాం చేద్దాం, పద పద. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బావా నేను వెళ్తాను. సరే, నేను రంగడి దగ్గరికి వెళ్ళొస్తాను. వాడు భయపడుతున్నాడు, ధైర్యం చెప్పొస్తాను. ఆల్ ది బెస్ట్, బాయ్. బాయ్. ఏదోలే, రాజీ ఆంటీ పుణ్యమా అని గ్రాండ్ మా పెళ్లి కొప్పుకుంది. రాజీ ఆంటీ బతుకున్నప్పుడు యూజ్ అవ్వకపోయినా చచ్చి బానే ఉపయోగపడుతుంది. ఈ దయ్యాన్ని అడ్డం పెట్టుకుని ఆ దయ్యం నుంచి తప్పించుకోవాలి. తప్పించుకుంటా. హ, ఇక మా పెళ్లిని ఎవ్వరు ఆపలేరు. సామాన్య, వీడు దేనికొచ్చాడు? అమ్మ కోసమా? ఇంతకు ముందేగా కనిపించింది. వీడికి కనిపించలేదేమో. ఏమోలే, నాకెందుకు. చచ్చిందని మాత్రం చచ్చినా చెప్పను. సామాన్య, ఏంటి చంద్ర? నా వల్ల కావడం లేదు సామాన్య. ఏమైంది? నీ పెళ్లి అన్నయ్యతో అయిపోతుందన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావు చంద్ర? మనసులో ఉన్నదే చెప్తున్నాను. నువ్వు లేకపోతే నేను బతకలేను సామాన్య. చంద్ర, జోక్ చేయడం లేదు సామాన్య, ఇది అబద్ధం కాదు. ఇన్ని రోజులు నీకు అన్నయ్యతో పెళ్ళవదు, చివరికి నేనే నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ధైర్యంతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ ధైర్యం పోయింది. నువ్వు నాకు దక్కవన్న భయం వచ్చేసింది. నాకు నువ్వు కావాలి సామాన్య. నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోకపోతే చచ్చిపోతాను. చచ్చిపో. పిన్ని, నువ్వెప్పుడొచ్చావు? చంద్ర, నీ అత్తయ్య గారు కనిపిస్తున్నారా? ఏంటి నీకు కనిపించట్లేదా? ఇప్పటి వరకు దానికి మీ అమ్మకే కనిపించాను. ఏం పిన్ని? కారణాలడక్కో. దాని మీద నీకున్న ఆలోచన మార్చుకో. ఆ, ఈ ఒక్కటే అడక్కు పిన్ని. ఈ ఒక్కదాని వల్లే అడుక్కు తింటావురా. పర్లేదు పిన్ని, సామాన్య నా పక్కనే ఉంటుందిగా, అది చాలు. బిచ్చ వేసిందే ఇద్దరం తింటాం. ఏ, ఛీ! నేను దీనికి ఒప్పుకోను. అసలు నేను నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు చేసుకుంటాను అన్నా నేను చేసుకోనిస్తానా? తను చేసుకోకపోయినా బలవంతంగా తాళి కట్టేస్తాను. చంపేస్తాను. నా సామాన్య కోసం నేను చచ్చిపోతాను పిన్ని. చివరిసారిగా చెప్తున్నాను, నీ నిర్ణయం మార్చుకో. చావనైనా చేస్తాను గాని నా నిర్ణయం మాత్రం మార్చుకోను. రేయ్, నా చేతుల్లో చావకు చెప్తున్నా. పిన్ని, నువ్వెన్ని చెప్పినా నీ మాటలు నేను విన్ను. రే, అయితే దీన్ని చేసుకుని నరకం అనుభవించే కన్నా ఇప్పుడే చావు. హ! ఏంటి పిన్ని ఇది? నువ్వు భారతీయుడు సినిమా చూడలేదా? చూశాను. మరెందుకు అడుగుతున్నావురా? అమ్మా, చచ్చాడు. ఏంటి నా కొడుకు పిలిచినట్టు అనిపించింది? అయ్యో, నా కొడుకు, నా కొడుకు చంపేసిందండి. మీ అబ్బాయిని చంపేసింది. చెల్లి, నా కొడుకును కూడా చంపేశావా? ఎలాగూ దీన్ని చేసుకుని చస్తానంటున్నాడు కదా, అందుకే చంపేశాను.